హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కిచెన్ టిప్ చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పట్టకారు. ఇది కొన్ని రోజులు వాడగా ఇది జిడ్డుగా మురికిగా అయిపోతుందండి. ఇలా జిడ్డుగా అయిపోయిన ఈ పట్టకారును మనం క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాలి. కానీ కష్టపడకుండా చాలా సింపుల్గా మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేసిన తర్వాత అచ్చం మనం బయట షాప్లో కొన్నప్పుడు ఎలా అయితే కొత్తగా ఉంటుందో అలానే ఉంటుందండి. మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దామంటే, అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక గిన్నెనైతే తీసుకోండి. ఈ గిన్నెలోకి మనం పట్టకారును పెట్టుకుందాము. అలాగే నేను ఇక్కడ పట్టకారుతో పాటుగా కిచెన్లో వాడే కత్తెర ఏదైతే ఉందో కత్తెరను కూడా తీసుకుంటున్నాను. ఈ కత్తెర కూడా నాకు కొంచెం జిడ్డుగా అలాగే మురికిగా ఉందండి, కాబట్టి దీన్ని కూడా తీసుకున్నాను. అలాగే నేను కిచెన్లో వాడే కత్తి దాన్ని కూడా తీసుకున్నానండి. దీన్ని కూడా ఒకేసారి క్లీన్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ని అయితే తీసుకున్నానండి. సర్ఫ్ ఏదైనా పర్వాలేదండి, మనం బట్టలు వాష్ చేసుకునే సర్ఫ్ ఏదైనా పర్వాలేదు. నేనైతే ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నానండి. మీరు మీ ఇంట్లో వాడుకునే ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి. తర్వాత మనం దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇవి పూర్తిగా మునిగేలాగా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. వాటర్ని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టుకుని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. మనకి వాటర్ అనేది బాయిల్ అయితే సరిపోతుంది తప్ప మరీ ఎక్కువగా అయితే మరగబెట్టక్కర్లేదు. నేను ఒక 5 నిమిషాల పాటు జస్ట్ బాయిల్ చేశానంతే. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి. చూసారు కదా, ఇలాగ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే వదిలేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసుకుని మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఈ పట్టకారుని తీసి నేను ఇందులో అయితే వేసుకున్నాను. నాకు కొద్దిగా కాలుతుంది కాబట్టి నేనైతే క్లాత్తో తీసుకున్నానండి, కొంచెం వేడిగా ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మనం బ్రష్తో క్లీన్ చేసుకుందామండి. అయితే నేను ఇక్కడ బ్రష్తోనే అని ఎందుకు చెప్పానంటే, బ్రష్తో అయితే మనకి మూల కార్నర్స్లో ఎక్కడైతే మట్టి ఉంటుందో మట్టి అదంతా కూడా క్లీన్ అయిపోతుందండి బాగా నీట్గా. ఇదే మీరు స్టీల్ స్క్రబ్బర్ కానీ లేదంటే స్కాచ్ బ్రైట్ కానీ యూజ్ చేశారంటే క్లీనింగ్ అనేది అంత కరెక్ట్గా అవ్వదు. కాబట్టి నేను బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. బ్రష్తో జస్ట్ ఇలా క్లీన్ చేస్తే వెంటనే మనకి మురికంతా పోతుందండి. ఆల్రెడీ మనకి సర్ఫ్లో బాగా ఇది బాయిల్ అయింది కాబట్టి మనకి మురికంతా కూడా సర్ఫ్లోనే పోతుందండి, సర్ఫ్ వాటర్లో. ఇక్కడ జస్ట్ ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే కనుక ఆ మట్టి అనేది పోవడానికి నేను బ్రష్తో అయితే ఒకసారి క్లీన్ చేస్తున్నాను. జస్ట్ ఇలా వాటర్లో క్లీన్ చేస్తేనే మనకి తెల్లగా అయితే వచ్చేస్తుందండి. మళ్ళీ మీరు సోప్ పెట్టడం లేదంటే సర్ఫ్ పెట్టడం ఇలా ఏమి చెయ్యక్కర్లేదు. చూసారు కదా పట్టకారు ఎంత తెల్లగా వచ్చేసిందో. మనం స్టార్టింగ్లో మీకు చూపించిన పట్టకారు ఎంత జిడ్డుగా ఉందో ఆ పిక్ని నేను లెఫ్ట్లో స్క్రీన్ మీద డిస్ప్లేలో చూపిస్తానండి, ఒకసారి చూడండి. మనకి ముందున్న పట్టకారుకి ఇప్పుడున్న పట్టకారుకి డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది. ఇంత కొత్త దానిలాగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మిగతా కత్తెర అలాగే చాకు ఈ రెండు కూడా మనం క్లీన్ చేసుకుందామండి. ఇవి కూడా ఇలానే కొత్త వాటిలాగా వచ్చేస్తాయి. అయితే ఇక్కడ మనం ముందుగా బాయిల్ చేసిన సర్ఫ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్గా పారబోసేయక్కర్లేదండి, మనం దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ సర్ఫ్ వాటర్ ఏదైతే ఉందో వాటర్లో మనకి కిచెన్లో స్టీల్ డబ్బాలు అవి ఉంటాయి కదా, చిన్న చిన్న డబ్బాలు, కొంచెం మురికిగా ఉన్న డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలను సర్ఫ్ వాటర్లో పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే ఆ వాటర్ కూడా మనకి వేస్ట్ అవదండి. అయితే ఇక్కడ వాటర్ని అయితే చూపిస్తానండి. ముందు నేను ఎంత ఫ్రెష్ వాటర్ అయితే తీసుకున్నానో ఇప్పుడు ఈ వాటర్ని చూసారు కదా, వాటర్లోకి డస్ట్ అయితే ఎంత కలెక్ట్ అయిందో చూసారు కదా ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా మనం జిడ్డు పట్టిన వస్తువులను ఎంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చో. ఈ టిప్ అయితే అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.